పాడి రైతులు ఆర్థికంగా స్థిరపడటానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కురుపాం మండలం గుమ్మ గ్రామంలో పశుసంవర్ధక శాఖ అధికారులు ఏర్పాటు చేసిన గోపాల సంబర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆవు దూడలు బాగా పెరగాలంటే లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకునే విధంగా ప్రతి వెటర్నరీ హాస్పిటల్లో కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. గతంలో గోశాలలు లేకపోవడంతో పాడి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పశు బీమా స్కీమ్ గోశాలలు నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి పాడి రైతు ప్రభుత్వం అందిస్తున్న పశు బీమాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పశు బీమా పథకంలో పశుసంవర్ధక శాఖ వారికి ముఖ్యంగా అందరికన్నా ముందు మన కురుపాం నియోజకవర్గం నుండి జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ సంబరాన్ని నిజంగా అభినందిస్తున్నాం. ఈరోజు నిజంగా అందరూ కూడా మరి ఎవరెవరి దగ్గర అయితే పశువులు ఉన్నాయో అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే గిరిశిఖర ఏజెన్సీ ప్రాంతాల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే పాడి రైతులు ఆర్థికంగా స్థిరపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా యువత పాడి రంగంలో కూడా ముందుగా ఉండాలని చెప్పి అందరికి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులే కాకుండా ఇంకా కొంతమంది ఉత్సాహంగా ఉన్న వాళ్ళు కూడా వీటిని చక్కగా వినియోగించుకోవాలి. మరి ఏదైతే మనకి ఆవు దూడలు అంటే ఆడవి పెరగడానికి వాటికి సంబంధించి లింగ నిర్ధారణ ఇంజక్షన్లు కూడా ఉన్నాయి. అవి కూడా చక్కగా చేయించి మన పాడి సంపదని చక్కగా కాపాడుకోవాలని ప్రతి రైతుకు కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన